పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కార్మేలు మాత పండుగ సందర్భంగా ఏ విధముగా ఆ రోజు ఇలాంటి ఉత్తరీయమును సైమన్ స్టాక్ అనే ఒక గొప్ప పునీతునికి దయచేసి దీన్ని ధరించిన వారు వాళ్ళ జీవితంలో నేను వాళ్ళని ఎలా రక్షిస్తాను, కాపాడుతాను అని పలికిందో ఆ పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఈరోజు ఉదయం పూజలో కూడా దానిని గురించి వివరించి తీసుకువచ్చిన ఉత్తరీయములన్నిటిని ఇక్కడ ఆశీర్వదించి ప్రజలకు పంచడం జరిగింది. మధ్యాహ్నం టైంలో కూడా మరొకసారి దీనిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆశీర్వాదములను, ఆశీస్సులను మీ మీద కురిపించుటక అమ్మ మరియ తల్లి మన మధ్యలో నిలబడినట్టు ఆ రోజు ఆ పునీతునికి కనిపించి వాళ్ళు సభ మొత్తాన్ని కాపాడినట్టు మిమ్ము మమ్మలను ప్రపంచాన్ని కాపాడుటకై ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరినీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ మేలులు జరగాలని కార్మేల్ మాట పండుగ స్తోత్రములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పెరంగిపురంలో చాలా చక్కగా గొప్ప కొన్ని లక్షలాది మంది అక్కడికి వచ్చేసి దేవుని యొక్క సన్నిధిలో కార్మేల్ మాత పండుగను కొనియాడుతున్నారు. అందువలన పెరంగిపురంలో ఉన్నటువంటి గురువులకు, అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. As we celebrate the feast of Our Lady of Mount Carmel, may we be lifted up to the mountain to see greater miracles. మనను కూడా పర్వతం ఎక్కించే పాట ఈరోజు పాడి స్తుతించబోతున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పండుగకు యేసుప్రభు పుట్టక మునుపే ఈ పండుగకు సంబంధం ఉంది. అంటే కార్మేల్ పర్వతం గురించి ఒక చరిత్ర.
యేసు ప్రభు పుట్టక మునుపే ఆ రోజుల్లోని ఏలియా కాలంలోనే కొంతమంది మంక్స్ అంటారు, అంటే ఋషిలాగా మునిలాగా వాళ్ళ జీవితంలో దేవునితో ఏకీభవించి ప్రార్థించుటకై కార్మెల్ పర్వతం మీద ఎక్కి వాళ్ళు ఇలా ప్రార్థించే వాళ్ళంట, దేవా మెస్సయా తొందరగా రావాలి ప్రభా, మెస్సయా రావాలంటే దానికి ముందుగా ఆ కన్యక రావాలి ప్రభా అని వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థించారని హిస్టరీ అంటే చరిత్ర చెప్తుంది. ఈవెన్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ జీసస్ దిస్ పర్టికులర్ ఫీస్ట్ డే హ్యాస్ గాట్ అ కనెక్షన్. The monks together, they joined together and they went to the mountain, Mount Carmel, during the Elijah's time it is said. And they prayed, "O God, let the Messiah come, and before him let the virgin who gives birth to the son Jesus come." అలా వాళ్ళు చేసే ప్రార్థన ఫలించినదే ఈరోజు పండుగలో ఒక ధ్యానాంశం. Their prayer worked together and they came together pray and they became a society. ఒక సంఘం లాగా వాళ్ళు మారారు. దానికి పేరే కార్మెల్ సభ అంటారు. దాని గురించి తర్వాత మనము 4వ 5వ గుర్తులో ఇంకా విందాం. కానీ దీని ఒక స్టోరీ అక్కడ ఉంది. కార్మెల్ పర్వతం అంటే వెంటనే మన గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఏలియా ప్రవక్త. ఎందుకు వెళ్ళాడు? ఓడిపోయి, తన జీవితంలో ఓడిపోయాను అనుకొని ఒంటరితనంతో పోరాడి, దేవా ఇక నాకు చాలయ్యా, ఈ మినిస్ట్రీ ఈ పరిచర్య వద్దు, నన్ను తీసుకో అని చెప్పి ఒంటరితనంలో వేదనతో దుఃఖముతో మానసిక కృంగుదలతో ఆయన ఏడ్చిన టైంలో ప్రభు ఆయనను కార్మెల్ కొండ మీదే తీసుకొచ్చాడు. ఈరోజు మీలో కొంతమంది ఏదో ఒక విషయంలో కృంగిపోతున్నారు. మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మా కుటుంబాలు ఇట్లా ఉన్నాయి, ఓ ప్రభు మా వ్యాపారం ఇలా ఉన్నదని అనేకమైనటువంటి కృంగుదలలో ఈరోజు దేవుడు ఏలియా ప్రవక్తను తీసుకొని వెళ్ళి తర్వాత ఎలీషాను లేపాడు. మీ కుటుంబం, మీ పిల్లలు అలాగే లేపబడబోతూ ఉన్నారు. Yes, God took Elijah, who was a broken man, who was so disappointed. He said, Lord, it is enough, your service is enough. And God took him to Mount Carmel and there he spoke to him. దేవుడు ఆయనతో మాట్లాడిన పర్వతం కార్మెల్ పర్వతం. ఈ పాట పాడినప్పుడే మీ పరిస్థితిలో కృంగుదలలో దేవుడు కొండ ఎక్కించి మీతో మాట్లాడునుగాక. భక్తితో పాడటానికి ముందు దీని యొక్క ధ్యానాంశం మీరు చదువుకోండి. తర్వాత 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం. These reflections are in 1 Kings chapter 18 verse 19, 1 Kings chapter 18 verse 37. We hear all these beautiful incidents. దేవా నీ పర్వతం ఎక్కాలయ్యా, నీ దర్శనం పొందాలయ్యా అని కీర్తనగారుడు 63:7-2లో పలికిన మాటనే పాటగా పాడబోతున్నాం. Oh God, take us to that mountain where we can see you, Lord, face to face. Psalm 63 verse 2 and కీర్తన 42:2, కీర్తన Psalm 42 verse 2 కలిపి పాడదాం. అబ్బా నీ దివ్య పర్వతమునకు మమ్ము కూడా లేపుమయ్యా కార్మెల్ మాత పండుగ సందర్భంగాని భక్తితో పాడదాం. అప్పా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా, అప్పా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా, అప్పా నీ ముఖం చూడాలి, అబ్బా నీ దర్శనం వినాలి, అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ స్వరం వినాలి, అబ్బా నీ స్వరం వినాలి. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై, కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. ఏలియాను కార్మెలు
కొండపైకి నడిపి నిరుత్సాహ ఆత్మను తొలగించితివి. ఏలియాను కార్మేలు కొండపైకి నడిపి నిరుత్సాహ ఆత్మను తొలగించితివి. అపమాదు నిరుత్సాహం తొలగించి ఉత్సాహ ఆత్మతో నడుపుమయ్యా. జీవించిన మరణించిన నీతోనే ఉండాలి. జీవించిన మరణించిన నీతోనే ఉండాలి. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. మీ ఇంటిలో కూడా ఉన్న ప్రతి నిరుత్సాహం, నిస్పృహ, కృంగుదల అవన్నిటి నుండి ఈ మొదటి గుర్తులోనే దేవుడు మీ పరిస్థితులను మార్చునుగాక. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ తల్లి ఆ రోజు దర్శనమిచ్చి సైమన్ స్టాక్ అనే పునీతునికి పలికినటువంటి మాటలో ఒకటి, ఈ ఉత్తర్యమును తర్వాత యేసు ప్రభు మనకు మరియ తల్లి ద్వారా అందించిన జపదండను మనము విభజింపలేదంట, వేరుపరచలేమంట. రెండు కలిసి మనకు ఒక ఆయుధం లాగా వాడబడుతుందని చెప్తూ ఉన్నారు. The scapular that she gave and the rosary cannot be separated because both are like a weapon that is used. మరియ తల్లి ఎక్కడ కనిపించిన ఆమె పలికిన మాట ఒకటి, పశ్చాత్తాపపడండి, రిపెంట్, తపోక్రియలు చేయండి, డూ పెనెన్స్. ఆ రోజు మోషే ఆ పని చేశాడు, కొండెక్కాడు. ఎందుకంటే కింద ఉన్నటువంటి వాళ్ళు తలపిరిచి వాళ్ళు చెప్పిన మాటలు వినరు. వాళ్ళందరినీ నడిపించడం చాలా కష్టం అయిపోయింది ఆయన జీవితంలో. The people who were down there were stiff-necked people. They were disobedient. They were always murmuring. సణుగుతూ కొనుకుతున్నటువంటి ప్రజలు. వాళ్ళందరినీ నడిపించడానికి శక్తి కావాలంటే ఆయన పైకి వెళ్ళాలి. అదే పై పర్వతం. ఈ పర్వతంకి పేరు సీనాయి పర్వతం. ఆ పర్వతం ఏలియా ఎక్కినది మరి కార్మేల్ పర్వతం. అక్కడే మరియ తల్లి దర్శనమిచ్చినది ఆ సైమన్ స్టాక్ అనే ఆ గొప్ప వ్యక్తికి. ఇప్పుడు మోషే ఎట్లా ఎందుకు పైకెక్కాడో సంభాషించాడు. ప్రభు 10 ఆజ్ఞలను కిందికి తీసుకొచ్చేశాడు. Exodus 31:18 we say about another man who climbed the mountain, Mount Sinai, because people were stiff-necked and he did not know how to lead them. He went, fasted for 40 days, day and night.
రేగి పగలు ప్రార్థన చేశాడు, కిందికి తీసుకొచ్చాడు 10 ఆజ్ఞలను. He prayed for 40 days. When he came down, how did he come down? He came with the glory of God shining on him. ఆయన కిందికి దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు మహిమ కూడా కిందికి దిగి వచ్చింది. ప్రజలు చూడలేకపోయారు. దయచేసి నీ ముఖమును కప్పుకో అన్నారు. ఈ పాట పాడినప్పుడు మీ కుటుంబం అంతా అలాగే ప్రకాశించును గాక. Lord, as we sing this hymn, may all our faces shine for you. May all our families shine for you, Lord. నీలో ఉన్న చీకటి అంతా ఈ పాట పాడినప్పుడు మోషేలో ఉన్న మహిమ మీ ఇంటికి వచ్చును గాక. భక్తితో పాడుదాం, కొండ ఎక్కుదాం, మహిమను పొందుదాం. మోషేను సీనాయి శిఖరముపై లేపి 10 ఆజ్ఞలు ఇచ్చి బలపరచితివి. మోషేను సీనాయి శిఖరముపై లేపి 10 ఆజ్ఞలు ఇచ్చి బలపరచితివి. ప్రార్థన వీరునిగా లక్షలాది మందికి, ప్రార్థన వీరునిగా లక్షలాది మందికి దీవనకరముగా మార్చితివయ్యా. దీవనకరముగా మార్చితివయ్యా. కార్మెల్ మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మెల్, Pray for us. మరియ తల్లి కార్మెలు మాత మా కొరకై ప్రార్థించండి. మరి మీ కుటుంబం ఏ పైకి ఎక్కి పై చేయిగా ఉండాలో దానికోసం గుర్తులో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనకు తెలుసు, యుద్ధం మనకు సిద్ధమడుతున్న వాళ్ళకు సోల్జర్స్ అంటారు, సైనికులకు ఒక యూనిఫామ్ ఉంటుంది. ఈవెన్ పిల్లలకు కూడా యూనిఫామ్తోనే ఈరోజు స్ట్రిక్ట్గా స్కూల్లో మెయింటైన్ చేస్తున్నారు. మన యూనిఫామ్ ఇదంట. వాళ్ళు చెప్తున్నారు, ఉత్తరీయం ధరించి సైతానుతో యుద్ధం చేసే ఒక్క యూనిఫామ్ ఇదంట. ఎవరైతే ఇలాంటి యూనిఫామ్ ధరించి సైతానుతో యుద్ధం చేస్తూ ఉన్నారో వారు మంచి పోరాటం పోరాడి సాతాన్ని ఓడించగలుగుతారని ఈ ఉత్తరీయం గురించి చరిత్ర పలుకుతున్నది. As children wear the uniform and also soldiers use the uniform to go for a war. Even today military you see a uniform like that. So our uniform, spiritual uniform, and Mama Mary provided this scapula through which we can destroy the works of Satan, and it is been proved in the history. So many people have won over every evil power. ప్రతి దుష్ట శక్తిని బంధించే ఉత్తరీయం అంట ఇది. ఇది అందరికి పనిచేయదు, ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి పనిచేస్తారు. దోస్ హు ట్రస్ట్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఓన్లీ వాట్ ఈస్ దిస్ క్యాథలిక్స్ ఆర్ డూయింగ్ దిస్, అలాంటి వాళ్ళకి పనిచేయదు.
ఇది ఎవరైతే నమ్ముతారో మా మరియ తల్లి ఆ రోజు ఇచ్చిన స్టోరీ గురించి తర్వాత మీకు 4వ గుర్తులు చెప్తాను. ఇప్పుడు మనం 3వ పర్వతం ఎక్కబోతున్నాం. ఈ పర్వతం ఎవరిని దేవుడు ఎక్కించాడు? తాను మాత్రం ఎక్కలేదు. ఈ రోజుల్లో మనందరినీ ఎందుకు తయారు చేస్తున్నాడంటే నీ ద్వారా ఇంకా చాలామంది తయారు కావాలి. కోత ఎక్కువ ఉన్నది, దాన్ని పనిచేయవారు తక్కువ అని ఒక 2 ఆదివారంల ముందు దేవుడు మీతో మాట్లాడాడు. God has spoken to you, harvest is rich and the laborers are few. We have to prepare many people. నీవు మాత్రం ఎక్కితే చాలదు, చాలా మందిని ఎక్కించాలి, వాళ్ళు చాలా మందిని ఎక్కించాలి. అలాంటి ఒక సంఘటన లూకా 9:28-29లో మనం చదువుతున్నాం. యేసు అంతకుముందు తిడతాడు, నీ సైతానుడు అంటాడు పేతురును చూచి. కానీ 8 రోజుల తర్వాత అదే పేతురును, తర్వాత యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసినకి ఒక ఉన్నత పర్వతం పై పర్వతమునకు వెళ్ళాను. ఆయన ప్రార్థన చేస్తుండగా యేసు ముఖ దురపము మార్పు చెందెను. God is preparing us. Not only we should climb, many more people should climb. What sort of people they were? They were also people, those who denied him, those who never listened to him, those who are disobedient people. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? బొంగిన వాళ్ళు, మాటలు వినరు. అలాంటి పేతురు లాంటి వాళ్ళని దేవుడు మలచేశాడు. చూడండి, మనం ఒక సైన్యం లాగా తయారు కావాలి, చాలా మందిని తయారు చేయాలి. అందుకే మొత్తం ఈ కేంద్రంలో మొన్న చూశారు కదా, 200 మంది దాకా ఆడపిల్లలు, మగపిల్లలు, యువకులు ఇక్కడికి వచ్చి సిద్ధపడ్డారు. వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు చెప్పారు. వీ షుడ్ ప్రిపేర్ మెనీ పీపుల్ లైక్ దాట్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. అంటే జీవితమే. అందుకు ముందు ఎంతమందిని తయారు చేస్తున్నామో వాళ్ళు చాలా మందిని తయారు చేసి మన వారసత్వం వాళ్ళే. వీ డోంట్ హ్యావ్ చిల్డ్రన్, బట్ వీ హ్యావ్ మెనీ మోర్ చిల్డ్రన్ లైక్ దిస్. దే ప్రిపేర్ మెనీ మోర్ పీపుల్. దే లెర్న్ ఫ్రమ్ అస్. వీ లెర్న్ ఫ్రమ్ జీసస్ and we teach the people who are under us and they teach so many people. దేవా, అలాంటి ఒక పెద్ద సైన్యమును నీవు లేపమని మొత్తం ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ అలా పనిచేయుటకై మీరు కూడా మీ కుటుంబంలో ఒక సైన్యంలాగా యూనిఫామ్ ధరించినట్టు సైతాన్ను ఓడించే వ్యక్తులుగా మారాలని ఈ ఉత్తర్యము, తర్వాత జపదండ, ప్రార్థనలు, పూజాబలి అన్నీ మీకు సహాయపడాలని ఇప్పుడు తాబోర్ పర్వతం ఎక్కుదాం, పాడుదాం. తాబోరు పర్వతముపై యేసు ప్రభుని నిలిపి దివ్య రూపధారణ ధరింపచేసితివే. తాబోరు పర్వతముపై యేసు ప్రభుని నిలిపి దివ్య రూపధారణ ధరింపచేసితివే. మానవ రూపము మార్చి దివ్య రూపమాకు దయచేయుమయ్యా. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. ఫ్లైట్ కూడా ఇంత తొందరగా మిమ్మల్ని తీసుకువెళ్ళదు. ఫస్ట్ కార్మేల్ పర్వతం ఎక్కాం, రెండవది సీనాయ్ కొండ ఎక్కాం, ఇప్పుడు తాబోర్ కొండ ఎక్కుతున్నాం. మీ కుటుంబం మొత్తం పై చేయిగా ఉండటకు ఈరోజు ఈ ప్రార్థన భక్తితో ప్రార్థించండి. సో ఫాస్ట్ వీ కెనాట్ రీచ్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఫ్లైట్ వీసా, యూ విల్ నాట్ రీచ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ యు ఆర్ సడన్లీ టేకన్ టు మౌంట్ కార్మెల్, మౌంట్ సైనాయ్ అండ్ మౌంట్ తాబోర్. హోల్ ఫ్యామిలీ ఈస్ క్లైంబింగ్ టు దట్ స్టేజ్. సీ ఇట్ ఇన్ అ విజన్. దర్శనంలో చూడండి మీ కుటుంబం, పిల్లలు ఆ స్థాయికి ఎదగడం, ఈ మొత్తం ఈ కేంద్రం ఆ స్థాయికి ఎదగడం చూసుకుంటూ 3వ గుర్తును భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొన్న ఒక సిస్టర్ గారు ఇంగ్లీష్ వడకంలో ఆశ్చర్యపడే ఒక విషయం చెప్పారు. ఫాదర్, మీరు ఎందుకు ఫాదర్ రోజు దివ్య సప్రసాదం స్థాపించట్లేదు 3 గంటల ప్రార్థనలో? ఎందుకంటే మీకు తెలియదు, మా కుటుంబంలో 3 గంటల ప్రార్థన స్టార్ట్ చేసిన టైం నుండి చివరి వరకు అందరూ మోకాల మీద ఉంటారు ఫాదర్ అన్నారు. కుటుంబ సభ్యులు అందరూ మోకాల మీద ఉంటారంట. అంత గొప్ప ఒక సాన్నిధ్యాన్ని ప్రజలు 3 గంటల ప్రార్థనలు ఇప్పుడు అనుభవిస్తున్నారని ఇప్పుడు తెలుస్తుంది. అందుకే ఎక్కువగా అద్భుతాలు ఈ టైంలో జరుగుతుందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా మోకరించి ఈ సమర్పణ ప్రార్థన చేసుకోవాలంటే మీరు మోకాళ్ళ మీద ఉండి మీ కుటుంబాలను, మీ జీవితాన్ని, ఈ సెంటర్ని, దివ్యవాక్య కేంద్రంను, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళను, వస్తున్న భక్తులను, మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ను దేవుడు భద్రంగా కాపాడాలని ప్రభుని ప్రార్థించండి. అగ్ని ప్రమాదమని ఎప్పుడో జూన్ 2 చెప్పినది ఇంకా ఆగిపోలేదు. ఎందుకలా ప్రభు నాకు ముందే చెప్పించాడో తెలియదు, కానీ కాపాడాలి. దయచేసి ప్రార్థించండి. మళ్ళీ నిన్న విన్నాను, లండన్లో ఒక ఫ్లైట్ ఇండియా కంటే తొందరగా అట్లా వెళ్ళి కింద పడిపోయి అందరు చచ్చిపోయారని. సో మనం ప్రార్థన చేద్దాం. గాడ్ హ్యాస్ టు యూస్ అస్ టు ఫర్ అ గ్రేటర్ గ్లోరీ. మొన్న ఆ విషయాన్ని విన్నప్పుడు చాలా బాధపడ్డాను. ప్రత్యేకంగా ప్రభుని సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. అనేక ప్రయాణంలో మీరు వెళుతున్నారు, వస్తున్నారు, మిమ్మల్ని కాపాడుతున్నాడు. అలాగే అన్ని కుటుంబాలను కాపాడాలని అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ, DMI 24/7 గ్రూపును, వచ్చే సోమవారం నుండి తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉత్తర్యం గురించి ప్రారంభంలో మీతో చెప్పాను. ఈ ఉత్తర్యం ఎప్పుడు ఇవ్వబడిందంటే ఆ రోజుల్లో, అనగా 1251 ఆ శతాబ్దంలో, 13వ శతాబ్దంలో ఏం జరిగిందంటే ఈ సభను
కార్మేల్ సభను పూర్తిగా అణచివేయాలి, దాన్ని నాశనం చేయాలి, అది ఎదగనీయకూడదు అని చెప్పేసి కొంతమంది శత్రువులు ఎదురై వాళ్ళందరినీ అలా చేసినప్పుడు ఈ సన్యాసులందరూ కూడా చెల్లాచెదరి మారిపోయారంట. వెన్ a great persecution took place to bring down the society itself, the Carmel society, Carmelites, but then there was a person, as I mentioned to you, Simon Stock. He was the superior general, అంటే ఆ సభకు పెద్ద. అప్పుడు ఆయన ఏం చేయాలని తోచక, ఆయనకి చిన్నప్పటి నుంచే చూడండి, ఆయన చిన్నప్పటి నుంచే చిన్న వయసు నుండే దేవుని మీద భక్తి కలిగి ఆయన చిన్ననాటిలోనే యెరూషలేముకు వెళ్ళాడంట. అప్పుడు యెరూషలేముకు వెళ్ళినప్పుడు అక్కడ చూసుకుంటున్నటువంటి ఆ సభలో, అంటే ఈ సభలో ఆయన జాయిన్ అయ్యాడు. తర్వాత పెద్దగా అయిన తర్వాత సుపీరియర్ జనరల్ అయ్యాడు, ఆ సభకే పెద్దగా మారిపోయాడు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏం చేయాలని తోచక ఆయనకి మరియ తల్లి అంటే చాలా ఇష్టం అంట. వెళ్ళి ఆమె పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు మరియ తల్లి ఇలాంటి ఉత్తరీయమును ఆయన చేతులు పెట్టి, ఇగో చూడు, ఈ ఉత్తరీయమును ఎవరైతే ధరిస్తున్నారో వారిని నేను ఎలా కాపాడుతానని చెప్పి ఆమె పలికినటువంటి మాటను ఇప్పుడు మీకు చదువుతాను. ఈ ఉత్తరీయమును విశేషంగా ధరించిన కార్మేలు భక్తులు గాని మరి ఎవ్వరు కానీ మరణ సమయంలో తప్పక రక్షింపబడతారు. పునీత సైమన్ స్టాక్ గారికి మరియ మాత పలికిన, వ్యక్తిగతంగా పలికినటువంటి ప్రవచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉత్తరం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రేమ విశ్వాసాలతో ధరించి ప్రార్థిస్తారో వారికి అధిక మేలులు అందిస్తాను, మరణ అవస్థలు ఆదరిస్తానని మేరీ మాత వాగ్దానం చేసిందంట. అందుకే ఈరోజు ఉదయకాల సమయంలో పూజలో దానిని మళ్ళీ ఒకసారి ఆశీర్వదించి ఇక్కడ పూజకు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాం. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఉత్తరీయం మీరు పెట్టుకోమని చెప్పాను. మీరు మీ చేతులు పట్టుకొని ఇప్పుడు ప్రార్థించండి. దయగల తండ్రి, ఈ ఉత్తరీయంని ఎవరైతే ధరిస్తున్నారో, ఏ ఉత్తరీయం ఎవరైతే చేతులు పట్టుకొని ప్రార్థిస్తున్నారో, ఈరోజు పూజలో పాల్గొన్న వారిని ప్రభా, పూజలో తీసుకున్న వారిని, తర్వాత ప్రభా వాళ్ళ చేతులు పట్టుకొని ప్రార్థిస్తున్న వారిని అది ధరించినప్పుడు ఈ రోజు నుండి దుష్టుని నుండి, అసత్యవాది నుండి, ఆపత్తుల నుండి, కష్టముల నుండి ప్రభా, ప్రతి ప్రాణాపాయ స్థితి నుండి ఆ రోజు ఆ సభనే కాపాడ, చెల్లా చెదరైపోయినటువంటి వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చావు. ఆ సభ మళ్ళా వ్యాపించింది ప్రభా. ఈరోజు కార్మేల్ సభగా మారింది ప్రభా. కార్మేల్ సభ గురువులే ప్రభా ఇప్పుడు పుణ్యస్థలములలో గురువులుగా అక్కడ పనిచేస్తున్నారు. ఓ ప్రభా, ఆ స్థలములన్నింటినీ ఆశీర్వదించమని, మరి కార్మేల్ మాతకు చెందినటువంటి సిస్టర్లు ఒక్కరు ఇక్కడ పనిచేస్తున్నారు ప్రభా. సిస్టర్ జైన్ మరి ముఖ్యంగా నా మీద ఎక్కువగా మరి అభిమానం ఉండి సిస్టర్ని ఇక్కడ పంపిస్తున్నటువంటి జైన్ సిస్టర్ గారిని, కార్మేల్ సభకు చెందినటువంటి గురువులందరినీ దీవించాలని భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దాకా విన్నారు ఏ విధంగా ఈ ఉత్తరీయం ఆపత్తు నుండి కాపాడుతుందని. ఆ సభనే కాపాడింది, మరి మీ కుటుంబాన్ని కూడా కాపాడునుగాక. భక్తితో పాడుదాం. కార్మేలు మాతగా కార్మేలు సభకు సంరక్షణనిచ్చుటకు తల్లిని పంపితివి. కార్మేలు సభకు సంరక్షణనిచ్చుటకు తల్లిని పంపితివి. ఎక్కడ చూచినా ప్రాణపాయ స్థితి దేవా, ఎక్కడ చూచినా ప్రాణపాయ స్థితి దేవా, సంరక్షణ నీచి నడుపుము దేవా, సంరక్షణ నీచి నడుపుము దేవా. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. అనేక ప్రాణాపాయ స్థితిలో ప్రజలు ఉన్నారు. ఎక్కడ చూసినా డేంజర్. ఇంత సెక్యూరిటీ ఉంటే, ఇన్ని అపాయంలో ఉంటే అన్నీ దేవుడు కాపాడితేనే పరిస్థితులు మారుతాయి. అందువలన ఇలాంటి పండుగ మనకు సహాయపడాలని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఈ యొక్క ఉత్తర్యమును ధరించినటువంటి వారికి తన సహాయ కృప వరాలు దండిగా లభిస్తాయని కూడా మరియ తల్లి చెప్పినట్టు ఈ గొప్ప పునీతుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. మనకు అంత గొప్ప అదృష్టం లేకపోయినా ఇలాంటి పునీతులకు దర్శనమిచ్చి మనల్ని కాపాడటానికి దేవుడు ఎన్నుకున్నాడు. మధ్యస్థ ప్రార్థన చేస్తారు. ఈయన పండుగను మనం మే నెలలో కొనియాడుతున్నాం, మే 16వ తారీఖున. కానీ ఈరోజు ఆ మరియ తల్లి పండుగను ఆయన ద్వారా మనం కనుగొన్నాం. ఇది ఒక ఆణిముత్యం లాంటి పండుగ. భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఆశీర్వాదంతో ముగించే మునుపు ప్రత్యేక ప్రకటనలు ప్రార్థించుకోండి. మనమందరం కూడా మరి ఇక్కడ మాత్రమే కాకుండా వేరే రాష్ట్రములలో జరగబోతున్న ప్రోగ్రాం కోసం ప్రార్థిస్తాం. కర్ణాటకలో బెల్లారిలో నెక్స్ట్ నెలలో ఆగస్టు 29 నుండి 31 వరకు ఉదయం 9 నుంచి 5 గంటల వరకు ఆ ప్రాంతంలో జరుగుతున్నది. ఆ ప్రాంతం గుంటకల్, ఆ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా దగ్గర ఉన్న ప్రాంతం. దయచేసి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం అంట అది. అటువంటి స్థలంలో డయసిస్ లెవెల్లో మేత్రాసన స్థాయిలో బ్యానర్స్ అందరి సిద్ధం చేసుకుంటూ వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని దేవుడు దీవించాలని వచ్చే ప్రజలందరినీ నడిపించడానికి దేవుడు మనకు జ్ఞానమును దయచేసి ఇక్కడ నుంచి వెళుతున్న ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించండి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే సోమవారం నుండి ప్రత్యేక యేసు రక్త ఉడకం జరగబోతున్నది. అది యేసు రక్తం ఉంటేనే కాపాడగలదు. కోటలో మరుగుపరుచుకునే ప్రార్థన. మీరందరూ కూడా రండి, దేవుని యొక్క ఉడకంలో పాల్గొనండి. అందరికీ విషయాన్ని తెలియచేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే అంటే 26వ తారీఖున మనకు ఇక్కడ మరియ తల్లి అమ్మ నాన్న యేసు ప్రభు తాత అమ్మమ్మ పండుగను మనం కొనియాడుతున్నాం. మర్నాడు వస్తున్నటువంటి ఆదివారం ఒక్కవేళ ప్రభుచితమైతే తాత అమ్మమ్మల పండుగను ఇక్కడ కొనియాడటానికి నిర్ణయం చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థించండి. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా చేస్తాను. వృద్ధా వయసులో ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి. వాళ్ళకి ఏదైనా ఒకవేళ మీ తరఫున ఆ దినమున వాళ్ళకి పంచాలంటే మీరు వెల్కమ్. ఎందుకంటే వృద్ధా వయసులో ఉన్న వాళ్ళని చూసుకుంటే మనం కూడా ఆ వయసుకు ఒకరోజు చేరబోతున్నాం. ఆ వయస్సులో వాళ్ళకున్న బాధలు తొలగించడానికి ఒకరోజు వాళ్ళకి పండుగ జరుపుదాం. ప్రభుని ప్రార్థన చేసుకుంటూ చివరి గుర్తులో ఉన్నాం. ప్రార్థనతో పాడుదాం. పాపపు లోయలో పడిపోయి ఉన్నాము, పరిశుద్ధ పర్వతంపై మమ్మ నడిపించుము దేవా. స్త్రీలందరిలో ఆశీర్వాదమైన మరియ తల్లి వలె మమ్ము కూడా మార్చుము దేవా అని పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. పాపపు లోయలో పడిపోయున్నాము, పరిశుద్ధ పర్వతంపైకి నడిపించు దేవా. పాపపు లోయలో పడిపోయున్నాము,
పరిశుద్ధ పర్వతముపైకి నడిపించదేవా. స్త్రీలందరిలో ఆశీర్వాదమైన శ్రీలంకరిలో ఆశీర్వాదమైన మరియ తల్లి వలె మమ్ము మార్చుదేవా. మరియ తల్లి వలె మమ్ము మార్చుదేవా. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మీ బిడ్డలు మాకై. భక్తితో ప్రార్థించి చివరి ఆశ్రమంలో కొరకై ప్రార్థిస్తారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చినటువంటి మరి కుటుంబాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను ఇక్కడ పనిచేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను అద్భుతాల కోసం ఇచ్చిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను గడిచిన ఆదివారం ఇక్కడికి వచ్చినటువంటి యువతి యువకులు భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను రాబోయే వారంలో జరగబోతున్న తెలుగు వడకం మీదకి వచ్చిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను ఎక్కడైతే సకాల వర్షం లేదో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను కార్వేలు సభకు చెందిన గురువులు కన్యాసులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేస్తున్న వారు మరియు లైవ్ చాట్ ద్వారా బ్రౌన్ కార్డ్ స్వర ప్రార్థన అడిగిన అందరి మీదను మరియ తల్లి ద్వారా దయ చూపండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభువు ఈ ఉత్తరీయమును ఇక్కడ నుంచి మేము ఆశీర్వదించి మీ మెడలో అది లేకపోయినా ఇప్పుడు మీ మెడలో ఉన్నట్టు మీరు దర్శనంలో చూస్తూ ఉండగా మిమ్ములను మీ కుటుంబ సభ్యులను పట్టి పీడిస్తున్న ప్రతి దుష్ట శక్తి నుండి దేవుడు విడిపించునుగాక. రోగ బాధలని బంధకాల నుండి బయటపడు మార్గమును ఈ ఉత్తరీయం ద్వారా సిలువ ద్వారా కరుణ జపమాల ద్వారా దేవుడు దయచేయునుగాక. ఆశీర్వాదం లేదే మా జీవితంలో వ్యాపారంలో అభివృద్ధి లేదని బాధపడుతున్న వారు, అప్పు సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ పండుగ సందర్భంగా మరియ తల్లి ప్రార్థించి వారికి సమృద్ధి కలిగేటట్టు దీవించునుగాక. ఎక్కడెక్కడైతే వర్షాలు లేదో అక్కడ వర్షం కురిపించబడునుగాక. సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న వాళ్ళు, సంతాన భాగ్యం కోసం వేచి ఉన్న వాళ్ళకి ఈ ఉత్తరీయం ద్వారా యేసు సిలువ ద్వారా కరుణ ద్వారా కరుణ ప్రవహించే అద్భుతాలు జరుగునుగాక. మరొకసారి మీ అందరికీ కార్మేల్ మాత పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కలగాలని హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ ద ఫీస్ట్ ఆఫ్ మౌంట్ కార్మెల్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సిలువ ద్వారా కరుణ జపమాల ద్వారా ఉత్తరీయం ద్వారా దేవుని మహిమ మీ మీద దిగి వచ్చి మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువగా దీవించి మరియ తల్లికి గౌరవం కలిగేటట్టు అద్భుతాలు జరిగించి దీవించునుగాక. May Mama Mary, Mount Carmel receive the glory as you receive all the blessings and miracles today in the name of the Father and of the Son and of the Holy Spirit, through the scapula, through the Holy Cross, through the Mercy Chaplet. May you blessed now and forever. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై.
ఈరోజు ఉదయం పూజలో మీతో పాటు మాట్లాడే అవకాశం ఇచ్చాడు. మళ్ళీ ఈరోజు ఈ విధంగా మధ్యాహ్నం 3 గంటలకు కరుణ జపమాలలో దేవుడు దీవించాడు. త్వరలోనే అద్భుతాలు జరిగిన తర్వాత సాక్ష్యం చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.